నమస్తే భారత్ జై హో వీక్షకులకు స్వాగతం. తేదీ 3 సెప్టెంబర్ 2025 నాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొండాపూర్ నందు కొండాపూర్ మండల స్థాయి టీఎల్ఎం మేళా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి శ్రీ దశరథ్ గారు, కొండాపూర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఎలిజబెత్ మేడం గారు, మల్కాపూర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు యాదగిరి గారు మరియు రిసోర్స్ పర్సన్లు, న్యాయ నిర్ణేతలు, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ బోధన అభ్యసన సామగ్రి ప్రదర్శనలో తెలుగు ప్రథమ స్థానం తొగరపల్లి నుండి అన్నపూర్ణ గారు, ద్వితీయ స్థానం మల్కాపూర్ నుండి షహీన్ బేగం గారు, ఆంగ్లంలో ప్రథమ స్థానం అనంత్ సాగర్ నుండి చక్రధర్ గారు, ద్వితీయ స్థానం గారకుర్తి నుండి శ్రీలత గారు, గణితంలో ప్రథమ స్థానం మల్కాపూర్ నుండి శైలజ గారు, ద్వితీయ స్థానం తేర్పోల్ నుండి విజయ్ కుమార్ గారు, ఈవీఎస్ ప్రథమ స్థానం సీతారాంకుంట నుండి వేణి గారు, ద్వితీయ స్థానం హరిదాస్పూర్ నుండి అనిత గారు, ఉర్దూ నుండి ప్రథమ స్థానం మల్కాపూర్ నుండి ఆయేషా బేగం గారు, ద్వితీయ స్థానంలో కొండాపూర్ నుండి తౌఫిక్ ఫాతిమా బేగం గారు నిలిచినారు.
అయితే ఉపాధ్యాయులు తమ స్వహస్తాలతో బోధనా అభ్యాసన సామాగ్రిని తయారు చేసుకుని విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలను పెంపొందించే విధంగా సులభమైన రీతిలో పాఠాలు చెప్పి విద్యార్థులను అభివృద్ధి చేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా వారి వారి ప్రదర్శనలు ఇక్కడ కొండాపూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వేదికగా ఈ యొక్క టీఎల్ఎం మేళాను ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇప్పుడే మన మండల విద్యాధికారి గారు మరియు కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు ఇద్దరు కూడా యాదగిరి సార్ మరియు ఎలిజబెత్ మేడం గారు కూడా ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మండల విద్యాధికారి గారిని మరియు యాదగిరి సార్ను ఎలిజబెత్ మేడంతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. దానికి తగ్గట్టు టీఎల్ఎం ఉపయోగించి కనీస సామర్థ్యాలు పిల్లవానికి పాఠశాలలో వాడు ఏ విధంగా నేర్చుకోవాలి, వానికి అనుగుణమైనటువంటి లో కాస్ట్ అండ్ నో కాస్ట్ అంటే అక్కడ పరిసరాల్లో లభించేటటువంటి పరికరాల ద్వారా వాళ్ళు అక్కడ గుణిత బోధనలో కానీ, తెలుగులో కానీ, మ్యాథమెటిక్స్లో కానీ, ఈవీఎస్లో కానీ వాళ్ళకు పుస్తకంతో అనుగుణంగా వాళ్ళకు దొరికేటటువంటి ఆ పరిసరాల్లో దొరికేటటువంటి ఒక మన టీఎల్ఎంని మనం ఉపయోగించుకొని పిల్లలకు బోధించడం. అంటే ప్రైవేటు పాఠశాలలో ఇలాంటివి ఉండవు, ప్రైవేటు పాఠశాలలో వేరుగా ఉంటాయి. వాళ్ళు చెప్పే విధానానికి ఇక్కడ గవర్నమెంట్ చెప్పే ఉపాధ్యాయులకు చాలా వ్యత్యాసం ఉంటుంది. మరి నేడు మండలం లోపల ప్రతి ఒక్క పాఠశాల నుండి తెలుగు, గణితము, ఆంగ్లము, తర్వాత ఈవీఎస్ ఈ 4 సామర్థ్యాలను తీసుకొచ్చి వాళ్ళు మండలంలో ప్రదర్శన చేయడం జరిగింది. ఇక్కడ ప్రదర్శన లోపల మాకు ఆర్పీలుగా తెలుగు ఆర్పీలు, అదేవిధంగా 4 సబ్జెక్టుల 4 ఆర్పీలు, అదేవిధంగా మా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ మన ఎలిజబెత్ మేడం గారు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ యాదగిరి సార్ గారు వీళ్ళ యొక్క సమక్షంలో మనం ఈ యొక్క టీఎల్ఎం మేళ మనం నిర్వహించడం జరిగింది. అంటే దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నిర్వహించినటువంటి ప్రదర్శనకు ఏవైతే టీఎల్ఎం తెచ్చారో తమ పాఠశాలలో వాటిని ప్రదర్శించి పిల్లలకు సులభతరంగా విద్యని అందించి నాణ్యమైన విద్యను నేర్పించడానికే ఈ యొక్క మేళ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి నేడు మనము కొండాపూర్ మండలం లోపల ఈ విధంగా ఏర్పాటు చేసినటువంటి ఉపాధ్యాయులని 4 సబ్జెక్టులని అంటే ఈవీఎస్, తెలుగు, ఆంగ్లము, అదేవిధంగా గణితం ఈ బోధనలకు సంబంధించినటువంటి టీఎల్ఎం మేళ మనం సబ్జెక్ట్ వారీగా ఫస్ట్ సెకండ్ని జిల్లా స్థాయికి పంపడము. జిల్లా స్థాయిలో కూడా ఇదే విధంగా మేళా ఉంటుంది. ఆ మేళా మన జిల్లా స్థాయి నుంచి ఎక్కడైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు రాష్ట్ర స్థాయికి పోవడానికి ఉంటుంది. కాబట్టి మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మన యొక్క మీడియా మిత్రులకు, అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయులకు, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులకు మరొకసారి ఈ యొక్క శుభ సూచనలు తెలుపుతూ అవకాశం ఇచ్చే నాకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గౌరవనీయులు మన మండల విద్యాధికారి దశరథ్ సార్ గారు, కాంప్లెక్స్ మేడం, మరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొండాపూర్ కాంప్లెక్స్ మేడం ఎలిజబెత్ మేడం గారు, మరి మన మండలం నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయ సోదరుమణులకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం సార్. ఈ యొక్క బోధన అభ్యాసన సామాగ్రి తీసుకొని టీఎల్ఎం మేళా కార్యక్రమము మన కొండాపూర్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించబడుతున్నది సార్. ఈ యొక్క టీఎల్ఎం మేళా వలన మరి మన మండలంలో ఏది ప్రాథమిక పాఠశాలలు, మరి ప్రాథమికోన్నత పాఠశాలలు సంబంధించినటువంటి మొత్తం 3 కాంప్లెక్స్లు, మల్కాపూర్ కాంప్లెక్స్, కొండాపూర్ కాంప్లెక్స్, తొగరపల్లి కాంప్లెక్స్ మొత్తము సంబంధించినటువంటి మరి ఉపాధ్యాయ సోదరుమణులు అందరూ కూడా వారి యొక్క మరి విద్యార్థులకు ప్రతిభకు తగ్గట్టు కూడా వారు టీఎల్ఎం మేళాను బోధనాభ్యాసన సామాగ్రిని తయారు చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ బోధనాభ్యాసన సామాగ్రి ముఖ్యంగా పిల్లవానికి పాఠ్యాంశాలు ఏ విధంగా అర్థమవుతాయో కూడా ఈజీగా అర్థమవుతుంది. పుస్తకంలో ఉన్నటువంటి విషయాన్ని మరి ఉపాధ్యాయులు ఈ యొక్క బోధనాభ్యాసన సామాగ్రిని ఉపయోగించి పాఠ్యాంశాలు చెప్పడం వలన పిల్లవానికి సులభ శైలిలో అర్థమవుతుంది. మరి అతడు దీన్ని అర్థం చేసుకొని మరి పై తరగతిలో కూడా మరి పోవడం అనేది జరుగుతుంది. కాబట్టి టీఎల్ఎం మేళా చాలా ముఖ్యమైన సార్. కాబట్టి మన మండలంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు కూడా మరి టీఎల్ఎం మేళాను చక్కగా తీసుకొని రావడం జరిగింది. మరి ఈ యొక్క టీఎల్ఎం మేళాను చూసినట్లుంటే
ఇక్కడ ఒక 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 దానికి మించినటువంటి ఇంకో అంశాలు, ఏది తెలుగుకు సంబంధించిన అంశాలు మరి రంగు హంగామాలతో తయారు చేయబడ్డాయి, అన్ని బ్రహ్మాండంగా తయారు చేయబడ్డాయి. మరి ఏది ఫస్ట్ సెకండ్ తీయాలన్నా కూడా మరి అర్థం కాని విధంగా ఆ విధంగా అర్థం తయారు చేసుకొచ్చినారు. ఇదే కాకుండా మరి ఆంగ్లము, గణిత శాస్త్రము, పరిసరాల విజ్ఞానము 1, పరిసరాల విజ్ఞానం 2కు సంబంధించినటువంటి మెటీరియల్ కూడా చక్కగా మరి తీసుకొని రావడం జరిగింది. ఈ తీసుకొచ్చినటువంటి టిఎల్ఎం ఈ యొక్క బోధన అభ్యాసన సామాగ్రి మరి ఈ యొక్క ఆయా పాఠశాలలో విద్యార్థులకు ఈ యొక్క ఉపాధ్యాయులు ఉపయోగించి విద్యార్థులకు మరి పాఠ్యాంశాలు బోధించడం జరిగింది. మరి అట్టి మెటీరియల్ని కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. మరి ఇక్కడ మరి సెలెక్ట్ అయినటువంటి వాటిని మరి బోధన అభ్యాసన సామాగ్రిని జిల్లా స్థాయిలో తీసుకుపోవడం జరుగుతుంది. ఇదే కాకుండా జిల్లా స్థాయిలో సెలెక్ట్ అయినవి రాష్ట్ర స్థాయిలో కూడా తీసుకుపోవడం అనేది జరుగుతుంది సార్. మరి మన కొండాపూర్ మండలము అన్ని అంశాల లోపల ప్రథమంగానే ఉంది అని తెలియజేస్తున్నాను సార్. మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి మరి ఎంఏఓ సార్ గారు, కాంప్లెక్స్ మేడం, మరి ఎలిజబెత్ మేడం గారు, మరి మీడియా సోదరులు, ఉపాధ్యాయ సోదరుమణులకు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను సార్. టిఎల్ఎం మేళా నిర్వహణ కోసం విచ్చేసినటువంటి గౌరవ ఎంఈఓ గారు, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు యాదగిరి సారు, అంతేకాకుండా మండలంలో ఉన్న ఆర్పీలు, ఇతర ఉపాధ్యాయులు అందరికీ కూడా మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించుకోబోయే టిఎల్ఎం మేళాకి అందరికీ స్వాగతం పలుకుతూ, నిర్వహణలో చూసినట్టయితే ఈ సంబంధించిన అంశాలన్నీ కూడా ప్రతి ఉపాధ్యాయులు వాళ్ళ ఎఫర్ట్ పెట్టి తయారు చేయడం జరిగింది. అందులో వాళ్ళకి స్వయంగా తయారు చేశారు కాబట్టి వాళ్ళలో తృప్తి. ఏ స్కూల్లో, ప్రైవేట్ స్కూళ్ళలో ఈ రకమైన అవకాశం పిల్లలకు ఉండదని నేను చెప్పగలను. ఎందుకంటే ప్రతి ఉపాధ్యాయులు ఆ మేళా తయారు చేసేట్లో వాళ్ళు చూపిన ప్రతిభను నిజంగా గుర్తించాల్సిందే. ఈ విద్యార్థులు ఎంతో అదృష్టవంతులు. ఎందుకంటే ఇంత చక్కని బోధన నిర్వహణలో వాళ్ళు కష్టపడుతున్నందుకు ఇదంతా జరిగేది విద్యార్థులు తక్కువ సమయంలో మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకోవాలన్న ఉద్దేశంతో ఇవి ప్రత్యక్షంగా ఉన్న వనరులను ఉపయోగించుకొని తయారు చేయడం జరిగింది. ఈ మేళా ఈ పాఠశాలలో నిర్వహించడం, ఇంతమంది సమక్షంలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. మేళా విద్యార్థులకు చాలా సద్వినియోగం కావాలని నేను ఆశిస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమ ముగింపు సమావేశాన్ని ఉద్దేశించి ఎలిజబెత్ మేడం గారు మాట్లాడుతూ, ఈ టిఎల్ఎం మేళా నుండి కొత్త అంశాలు నేర్చుకొని వినూత్న రీతిలో బోధనలో ముంజంత వేస్తారని తెలిపారు. తర్వాత మండల విద్యాధికారి గారు మాట్లాడుతూ, తరగతి గది బోధనలో టిఎల్ఎం పాత్ర అత్యంత కీలకమైనదని, మన బోధన ప్రభావాత్మకంగా ఉండాలన్నా, మనం చెప్పింది అందరు విద్యార్థులకు అర్థం కావాలన్నా టిఎల్ఎం అవసరం ఉందని వివరించారు.